వాయిస్ చేయడం అంటే మనుషులను చేస్తారు కదా, అదే మనుషులను చేసేవాళ్ళు చాలామంది దొరుకుతారు. కానీ అదే జంతువులు మనతో మాట్లాడతాయి, యానిమల్స్ మనతో మాట్లాడతాయి, కానీ మనకు అర్థం కావు. ఇప్పుడు మనం సపోజ్ ఒక కోడిని పట్టుకోవడానికి పోయినాం, కోడిని ఏం చేస్తాం, కట్ చేసి మంచిగా నీకే ట్రై చేస్తాం. అదే మనల్ని పట్టుకోక అంటది, కానీ మనకు అర్థం కాదు. అదేమంటుంది ఇప్పుడు ఇందాం, అది పట్టుకోకు అంటే చూడు, మనల్ని పట్టుకోవడానికి వెళ్తే ఇట్లా పట్టుకోవడానికి వెళ్తున్నాం, అది వద్దు అంటుంది. ఇలా పట్టుకోక అంటది. అదే మన చేతిలోంచి మిస్ అయ్యి ఏదో గోడ ఎక్కిన తర్వాత ఎవరైనా ఎట్లా ఉంటుంది, తొడగొడతారు, ఇట్లా అంటారు. దానికి ధైర్యం వచ్చేసి నేను పట్టుకోలేనని చెప్పి అదేమంటుంది, పట్టుకోరా అని కొంచెం స్టైల్ చూపిస్తుంది అనమాట. అదే పిల్లికి హిందీ వస్తుంది, వేరే భాషలు ఏవి రావు. పిల్లి ఇంట్లోకి రావాలంటే ఏం చేస్తుంది, పాలు తాగడానికి వస్తుంది కదా, అది వచ్చేటప్పుడు ఏమంటుంది, నేను రావాలా ఇట్లా. అదే కుక్కలు, మన ఇంట్లో చాలా కుక్కలు ఉంటాయి, ఆ కుక్కలకి ఇంగ్లీష్ మాత్రమే నేర్పిస్తాం. సపోజ్ మన ఇంట్లో కుక్క ఉందనుకో, ఏ జూలీ కమ్యర్ గో అంటాం. అదే చిన్నపిల్లలు వస్తాయి, ఎదురా ఇంట్లో అంటే మనుషులతో ఎట్లుంటుంది, కుక్కలతో ఎట్లుంటుంది. కుక్క ఎవరన్నా ఇంటికి ముందుకు వచ్చింది అనుకో ఏమంటుంది, గో వెళ్ళిపో అది పంది ఏమంటుంది, అలాంటి తెలుగు ఒకటే వస్తుంది. ఎందుకంటే మోరిలా అక్కడిక్కడ తిరుగుతుంది కదా పాపం, దానికి ఎవరు వేరే భాష నేర్పేది, తెలుగు ఒకటే వస్తుంది. పంది కూడా లే అంటది, ఎవరైనా అడ్డం వస్తుంటే లే అడ్డం రాకుండా అంటారు. ఏమంటారు, అదే మనతో వెహికల్స్ కూడా మాట్లాడతాయి. బండ్లు, మన పోలీస్ బండి ఉంటుంది, అదేమంటుంది, దొంగలకు ఎప్పుడు పోలీస్ బండి ఎప్పుడు మన అంటే మనం కాదు, దొంగలకు సపోర్ట్ చేస్తుంటుంది. అది వెళ్ళిపో అంటుంది చూడు, ఏమంటుంది చూడు, వెళ్ళిపో అంటుంది. ఇట్లా వెళ్ళిపో అంటుంది. అదే ఆంబులెన్స్ డేంజర్, అది పో అనదు, రమ్మంటుంది. అది రమ్మంటుంది, అది పొమ్మనదు, ఏదైనా వేసుకొని నా దగ్గరికి రా అంటుంది. మిమిక్రీలో 2 వాయిస్లు ఒకటేసారి చేయడం ఎప్పుడైనా చూసారా? 2 వాయిస్లు. గుర్రం ఎలా పరిగెడుతుంది, ఇట్లా పరిగెడుతుంది. కార్ ఎట్లా పోతుంది, ఇది 2 వాయిస్లు ఒకేసారి, 2 ఒకేసారి చేయడం మీరు ఎప్పుడు చూసిండారు? నేను ట్రై చేస్తున్నా, చూడండి. ఇది 2 వాయిస్లు ఎప్పుడు విన్నారు? ఇంకా నేను ఒకేసారి 4 వాయిస్లు చేద్దాం అనుకుంటున్నా. ఇంకా ఇప్పుడైతే ఏం చేస్తలేదు, తర్వాత ప్రాక్టీస్ చేసి తర్వాత చేస్తాను. 2 వాయిస్లు మళ్ళీ ఒకసారి విన్నాడు. థ్యాంక్ యూ డాక్టర్.